నెలకు రూ. 1,00,000 సంపాదించడానికి షీప్ ఫార్మ్ బెస్టా? డైరీ ఫార్మ్ బెస్టా? అనేది ఈరోజు వీడియో. వెల్కమ్ టు ఫార్మ్ టు నేచర్ ఛానల్. నెలకు రూ. 1,00,000 సంపాదించడానికి మనకు షీప్ ఫార్మ్ బెస్టా? డైరీ ఫార్మ్ బెస్టా? అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. నెలకు 1,00,000 అనేది మనం షీప్ ఫార్మ్‌లో, డైరీ ఫార్మ్‌లో రెండిటిలోనూ సంపాదించొచ్చు. కానీ మనం రిస్క్ తక్కువ, వర్క్ తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ ఉండేదాన్ని మనం ఎంచుకుందాం ఈరోజు. నేను గూడా షీప్ ఫార్మ్‌ని చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికోసమని నేను పొట్టేలుకి సంబంధించిన తంతి కూడా తెచ్చాను. నేను 2, 3 వారాల నుండి పొట్టేలు పిల్లల కోసం తిరుగుతున్నాను. కానీ పొట్టేలు పిల్లల్ని కొనాలంటే ఎక్కువ రేట్లు చెప్తున్నారు. అందుకని నేను పొట్టేలు పిల్లల్ని తేవడానికి కొంచెం ఆలస్యం అయితుంది. అందువలన పొట్టేలు పిల్లలకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ని యాడ్ చేయలేకపోతున్నాను. అందుకే డైరీ ఫార్మ్ రిలేటెడ్ వీడియోస్‌ని యాడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చి షీప్ ఫార్మ్‌ని ఎలా బిల్డ్ చేయాలి? షీప్ ఫార్మ్‌ని స్టార్ట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎంత అమౌంట్ షెడ్‌కి పెట్టాలి? ఎలాంటి గడ్డిని యూజ్ చేయాలి? ఎన్ని పొట్టేలు పిల్లలు తేవాలి? ఎంత లాభం ఉంటుంది? ఎంత ఖర్చు ఉంటుంది? అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. షీప్ ఫార్మింగ్‌లో నెలకు రూ. 1,00,000 సంపాదించాలంటే నువ్వు మినిమమ్ 10,00,000 ఇన్వెస్ట్‌తో షీప్ ఫార్మ్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనం 2,00,000 ఇన్వెస్ట్ చేసి షెడ్‌ని అరేంజ్ చేసుకోవాలి పొట్టేల పిల్లల కోసం. షెడ్‌ని ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో అరేంజ్ చేసుకోవాలి. మీరు నా ఛానల్‌ని ఫాలో అవుతుంటే నేను ఎలా షెడ్ చేసుకున్నాను జస్ట్ 20,000లో అనేది మీకు తెలిసి ఉంటుంది. తెలవకుంటే మన ఛానల్‌లో వీడియో ఉంది. పోయి వెళ్లి చూడండి ఒగాట. షెడ్ రెడీ అయిన తర్వాత ఒక ₹1,00,000 తీసుకొని ఒక 4 ఎకరాలు మనం లీజుకి తీసుకోవాలి. మనం లీజుకి తీసుకున్న ల్యాండ్‌లో మనం పొట్టేలు బాగా మేసే కొంచెం గడ్డిని ఏసుకోవాలి. సూపర్ నేపియరు, సీమసప్ప అండ్ హెడ్జ్ లూషన్ ఇలాంటి కొన్ని రకాల గడ్డిని మనం ఏసుకోవాలి. అలాగే కొంచెం అమౌంట్‌తో మనం వేరుశనగ పొట్టును గాని కొంచెం కొనుక్కోవాలి. ఎందుకంటే ఎండుగడ్డి తినడం వల్ల పొట్లి పిల్ల త్వరగా బరువెక్కుతుంది. గడ్డి అండ్ షెడ్ 2 తయారైన తర్వాత మనము ఒక 7,00,000 ఇన్వెస్ట్ చేసి పొట్టేలు పిల్లల్ని తెచ్చుకోవాలి. మార్కెట్ నుండి గాని, లేదంటే గొర్రెల సంతల్లో నుండి గాని, లేదంటే మనం గొర్రెలు కాసే కాపరుల నుండి కొని తెచ్చుకోవాలి. నువ్వు మీ సైడ్ డిమాండింగ్ ఉండే పొట్టేళ్ళు మాత్రమే మేపాలి. మీ సైడే ఎక్కువ డిమాండింగ్ ఉండే పొట్టేళ్ళని ఎందుకు తెచ్చుకోవాలంటే ఈజీగా సేల్ అవుతాయి, డిమాండింగ్ ఉంటాయి అండ్ మన ఎన్విరాన్మెంట్‌కి సెట్ అవుతాయి. 7,00,000తో ఒక 100 పిల్లలు మనం తెచ్చుకోవాలి. 7,00,000తో 100 పిల్లలు తేవడం అంటే ఒక్కొక్క పిల్ల మనకి 7,000 పాటు చొప్పున పడతాయి. అలా 100 పిల్లలకి మన 7,00,000 అవుతుంది. ఇలా తెచ్చిన పిల్లల్ని మనం 3 నెలల వరకు మంచి ఫీడ్ ఇస్తూ, మంచి గడ్డినిస్తూ, మంచి దానా ఇస్తూ పెంచుకోవాలి. 3 నెలల తర్వాత ఒక్కొక్క పిల్లని మనం 4,000 చొప్పున లాభానికి అమ్మాలి. అంటే మనకు ఒక్కొక్క పొట్లి మీద నెలకు రూ. 1,333 లాభం వస్తుంది. అంటే మనం ఒక్కొక్క పొట్లిని 11,000కి అమ్మాలి. ఇలా ఒక్కొక్క పొట్లిని 11,000 అమ్మడంతో మనకు 100 పిల్లలకి 11,00,000 వస్తుంది. ఈ 11,00,000లో మనం పొట్లి పిల్ల మీద పెట్టిన 7,00,000 తీసేయగా మనకు మొత్తం 4,00,000 లాభం వస్తుంది. 4,00,000 లాభంలో మనం 1,00,000 మెడిసిన్‌కి, దానాకు తీసేసిన మనకు మిగిలేది 3,00,000. ఈ 3,00,000కు 3 నెలలకేసుకుంటే మనకు నెలకు రూ. 1,00,000 సంపాదిస్తున్నట్టు. ఆ నెలకు రూ. 1,00,000 రావాలంటే నువ్వు తెచ్చిన పొట్టేల్లో ఒకటి కూడా చనిపోకుండా ఉండాలి. ఇలా చనిపోకుండా ఉండడం అనేది చాలా కష్టము. వర్కు, రిస్కు, మెయింటెనెన్స్ గురించి తెలుసుకోవాలంటే మనం డైరీ ఫార్మ్‌తో కంపారిజన్ చేయాలి. డైరీ ఫార్మ్ గురించి మెయింటెనెన్సు, ఖర్చు, వర్కు అంతా తెలుసుకున్న తర్వాత మనము కంపారిజన్ చేద్దాం. నెలకు 1,00,000 డైరీ ఫార్మ్‌లో సంపాదించాలంటే మనం ఒక 10,00,000 ఇన్వెస్ట్ చేయాలి డైరీ ఫార్మ్‌లో. డైరీ ఫార్మ్‌లో నెలకు రూ. 1,00,000 సంపాదించాలంటే ఎన్ని ఆవులుండాలి? ఎంత మిల్క్ కలెక్ట్ చేయాలి ఒక ఆవు నుండి? ఒక రోజుకి ఎంత మిల్క్ పోయాలి? నెలకు ఎంత ఖర్చు వస్తుంది? ఎంత లాభం వస్తుందనేది తెలుసుకుందాం. డైరీ ఫార్మ్ కోసం మనం 10,00,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత 2,00,000 పెట్టి మనం షెడ్‌ని అరేంజ్ చేసుకోవాలి మన ఆవుల కోసం. షెడ్ రెడీ అయిన తర్వాత ఒక 1,00,000 ఇన్వెస్ట్ చేసి ఒక 4 ఎకరాల ల్యాండ్‌ని లీజుకి తీసుకోవాలి. అలా లీజుకి తీసుకున్న ల్యాండ్‌లో మనం కొన్ని గడ్డి రకాలు ఏసుకోవాలి. సూపర్ నేపియర్, సీమసప్ప, హెడ్జ్ లూసన్ అలా కొన్ని రకాలు మీ సైడ్ ఏవైతే ఫేమస్‌గా అండ్ ఎక్కువగా ఆవులు మేసే గడ్డి ఉంటుందో ఆ గడ్డిని అరేంజ్ చేసుకోండి. ఆ పచ్చి గడ్డి అరేంజ్ చేసుకున్న తర్వాత డైరీ ఫార్మ్‌లో కొంచెం ఎండుగడ్డి ఉంటే కొంచెం మంచిది. ఎండుగడ్డి లేకున్నా పర్లేదు. కానీ మనం పచ్చి గడ్డి కరెక్ట్‌గా ఇస్తే ఎండుగడ్డి అవసరం లేదు. గడ్డి అండ్ షెడ్ 2 అరేంజ్ అయిన తర్వాత ఒక 7,00,000 ఇన్వెస్ట్ చేసి ఒక 7 ఆవులు తేవాలి. ప్రతి ఆవు మనకు 10 లీటర్లు ఇచ్చేలాగా ఉండాలి. పూటకు 10 లీటర్లు ఇచ్చే ఆవు మనకి ఈజీగా ఒక 1,00,000 వరకు పడుతుంది. ఇలా మనం ఒక 7,00,000 ఇన్వెస్ట్ చేసి ఒక 7 ఆవులు తెచ్చుకోవాలి. ఆ ఆవులు తెచ్చుకున్న తర్వాత మనము ఒక్కొక్క ఆవు నుండి మినిమమ్ పూటకు 8 లీటర్ పాలనేది మనం కలెక్ట్ చేయాలి. ఇలా పూటకి 8 లీటర్లు ఒక్కొక్క ఆవు నుండి తీసుకున్నట్టయితే మనము 7 ఆవులకు గాను పూటకి 56 లీటర్లు మనం కలెక్ట్ చేస్తాము. ఇలా 2 పూట్లకు గాను కలెక్ట్ చేస్తే మనం రోజు మొత్తానికి గాను 112 లీటర్లు కలెక్ట్ చేస్తాము ఒక రోజుకి. మా సైడు ఆవు పాలు లీటర్ వచ్చి రూ. 40 చొప్పున ఉంది. మీ సైడ్ ఎంతుందో కామెంట్ చేయండి. మనం రోజు మొత్తం కలెక్ట్ చేసిన పాలు 112 లీటర్లు. 112 లీటర్లు ఇంటూ రూ. 40తో మనం రోజుకి రూ. 4,480 సంపాదించవచ్చు. మనం ఇది నెలకు కాలిక్యులేట్ చేస్తే 1,34,400 సంపాదించొచ్చు ఒక నెలకి. మనకు ఒక 34,400 అనేది దానాకు పోయినా కూడా ఒక రూ. 1,00,000 అనేది నెలకు సంపాదించవచ్చు. కానీ మనము 7 ఆవులతో డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలి. ప్రతి ఆవు మనకు 8 లీటర్లు కనీసం ఇవ్వాలి. ఇలా డైరీ ఫార్మ్ నుండి, షీప్ ఫార్మ్ నుండి రెండిటి నుండి కూడా మనం రూ. 1,00,000 అనేది సంపాదించవచ్చు నెలకి. బట్ వర్కు, రిస్కు, మెయింటెనెన్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది షీప్ ఫార్మ్‌కి, డైరీ ఫార్మ్‌కి. ఇప్పుడు షీప్ ఫార్మ్‌కి, డైరీ ఫార్మ్‌కి కంపేర్ చేద్దాం.
డైరీ ఫామ్‌లో మిల్క్ నుండి, ఆవుల నుండి కలెక్ట్ చేసే ఎరువు నుండి, ఆవులకు పుట్టిన దూడ నుండి ఈ మూడిటి నుండి మనం లాభం తీసుకోవచ్చు. షీప్ ఫామ్‌లో అయితే పొట్టేళ్ళని సేల్ చేసి, పొట్టేళ్ళ నుండి కలెక్ట్ చేసిన ఎరువు నుండే మనం లాభం తీసుకోవచ్చు ఓన్లీ. రెండో పాయింట్ వచ్చి మెయింటెనెన్స్. ఒక 7 ఆవులు మనం మెయింటైన్ చేయాలంటే కనీసం ఇద్దరు వర్కర్‌లనేది ఉండాలి. లేదంటే ఇద్దరు ఇంటి మనుషులుండాలి. అదే షీప్ ఫామ్‌లో అయితే మనం ఈజీగా ఒక మనిషి మెయింటైన్ చేయొచ్చు ఒక 100 పిల్లల్ని. మూడో పాయింట్ వచ్చి డైరీ ఫామ్‌లో మనం గడ్డి ఎక్కువ యూజ్ చేయాలి. అంటే ఎక్కువ కాబడుతుంది. అదే షీప్ ఫామ్‌లో అయితే మనకి తక్కువ గడ్డితో మనం ఎక్కువ పిల్లల్ని మేపవచ్చు. నాలుగో పాయింట్ వచ్చి డైరీ ఫామ్‌లో ఆవులకి మనము నైట్ పూట కూడా మనం ఫీడ్ ఇవ్వాలి. అదే పొట్టేలు ఫామ్‌లో అయితే మనకు నైట్ పూట ఫీడ్ ఇచ్చే అవసరమే లేదు. ఐదో పాయింట్ వచ్చి డైరీ ఫామ్‌లో వర్కు. మనం డైరీ ఫామ్‌లో గడ్డిని కోయాలి, కట్ చేయాలి అండ్ షెడ్ క్లీన్ చేయాలి, మిల్క్ తీయాలి. ఇవన్నీ మనం డైరీ ఫామ్‌లో చేయాలి. అదే షీప్ ఫామ్‌లో అయితే మనము గడ్డి కోసి, కట్ చేసి జస్ట్ పొట్టేళ్ళకి ఇవ్వడం మాత్రమే అండ్ షెడ్ క్లీన్ చేయడం మాత్రమే. డైరీ ఫామ్‌ని మెయింటైన్ చేయడం కష్టం గానీ, కొంచెం సేఫ్‌గా ఉంటుంది. అదే షీప్ ఫామ్‌ని మెయింటైన్ చేయాలంటే రిస్క్ ఎక్కువ. డైరీ ఫామ్‌లో అనేది ఆవులు చనిపోవడం అనేది కొంచెం రేర్‌గా జరుగుతుంది. అదే పొట్టేలు ఫామ్‌లో అయితే పొట్టేలు చనిపోవడం అనేది ఈజీగా చనిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ రోగాలొస్తాయి. డైరీ ఫామ్‌లో అయితే కొంచెం తక్కువ రోగాలుంటాయి. అందుకే మనము ఎప్పుడైనా కూడా బెస్ట్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. నేను మీకిచ్చే సలహా ఏమంటే, మా ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పర్సన్స్ ఉన్నాం. మేము డైరీ ఫార్మ్ మెయింటైన్ చేయగలం. ఎంత కష్టమైనా మేము ఫేస్ చేయగలం అని అనుకుంటే మనకు డైరీ ఫార్మ్ బెస్టు. ఎందుకంటే రిస్క్ తక్కువ. లేదు మాకు వర్క్ తక్కువుండాలి, ప్రాఫిట్ ఎక్కువ కావాలి, మేము రిస్క్ తీసుకోగలం అనుకుంటే మనకి షీప్ ఫార్మ్ అనేది చాలా బెస్టు. మీరు నేను చెప్పినది నమ్మకోకుండా మీ విలేజెస్‌లో షీప్ ఫార్మ్ గాని, డైరీ ఫార్మ్ గాని మెయింటైన్ చేసే దాకి వెళ్లి మీరు క్లారిటీగా తెలుసుకోండి. ఎందుకంటే నేను చెప్పేది మీరు అబద్ధం అనుకోవచ్చు. ఎందుకంటే నేను అన్నీ రియల్‌గానే చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి. మీరు డైరీ ఫార్మ్ గాని, షీప్ ఫార్మ్ గాని స్టార్ట్ చేయాలంటే ఒకటికి 3 ఆటలు ఆలోచించుకోండి. మనకి ఏది బెస్టు, మనం ఏది చేయగలము. నువ్వు ఒక్కతూరి డైరీ ఫార్మ్ గాని, షీప్ ఫార్మ్ గాని స్టార్ట్ చేసావా, నువ్వు దాంట్లో సక్సెస్ అయ్యే తీరాలి. నువ్వు చేయలేక ఆపేస్తే నీకు చాలా చాలా అనేది నష్టం ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను. ఒకటికి 2 ఆటలు కాదు 3 ఆటలు ఆలోచించి తీసుకోండి అండ్ మీరు స్టార్ట్ చేయండి అని. థాంక్ యూ సో మచ్ అందరికి. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి మన ఛానల్ కోసం గ్రో అవ్వడానికి.